అంత ఎంగేజింగ్గా లేదు. క్లైమాక్స్ ఇంకా కొంచెం బెటర్గా నరేట్ చేసుకుంటే బాగుండు అనిపించేది. కాకపోతే హరిశంకర్ గారు చేసిన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో ఆ వింటేజ్ లుక్ని, ఆ ఓల్టేజ్ లుక్ని యాస్టీజ్ ప్రజెంట్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్లో శ్రీలీల పవన్ కళ్యాణ్ గారి మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా ఎంగేజింగ్గా ఉన్నాయి. నీ మనసే సాంగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇట్స్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పచ్చు. ఉగాది రోజు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసాము. ఓకే, సినిమా మన ఉగాది అంటే ఏంటంటే షడ్రుచులు అండి. సినిమాలో షడ్రుచులు కూడా సాంగ్స్ అవనండి, డాన్స్ అవనండి, ఫైట్స్ అవనండి, ఎమోషన్ అవనండి, యాక్షన్ అవనండి. ఉగాది రోజు షడ్రుచులు ఎలా అయితే ఉంటాయో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా సినిమాలో ఉన్న కావాల్సిన షడ్రుచులన్నీ సమ్మేళనం చాలా బాగుందండి. సినిమాలో డైలాగ్ ఉంటుంది కదండి, సేమ్ అదే డైలాగ్ చెప్పాలంటే ఇచ్చి పట్టేసిన హరిశంకర్, ఎరగదీసిన పవన్ కళ్యాణ్. చాలా బాగుందండి సినిమా. సినిమా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలా 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 బాగుంటుంది. ఉగాదికి చెప్తారు కదా, ఉగాదికి ఆదాయం, వ్యయం, గౌరవం, రాజపూజ్యం అని. ఆదాయం అయితే తెలుసు అందరికీ, మైత్రి మూవీ మీద సినిమా చేశారు. ఇప్పుడు బడ్జెట్ తర్వాత కలెక్షన్ అంటే ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పిచ్చి పిచ్చి నచ్చిందండి. జనరల్ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ చేసుకుంటారు, ఇవి ఈవినింగ్ తెలుస్తుంది. సినిమా చాలా బాగుంది. గౌరవం అంటే సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోరు పవన్ కళ్యాణ్, హరిశంకర్, వన్ లైనర్స్ అండి. వన్ లైనర్స్ అది సినిమా అండి, పిచ్చండి. స్టార్టింగ్ టు ఎండింగ్లే మొత్తం హరిశంకర్ మొత్తం వన్ లైనర్స్ చాలా బాగుంది. సినిమా కూడా చాలా అందరూ అనుకున్నట్టుగా రీమేక్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుసుకోవాల్సింది, సినిమా రీమేక్ కాదండి. సినిమా హరిశంకర్ గారి ఓన్ స్టోరీ. చాలా నీట్గా, చాలా కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గట్టుగా చాలా నీట్గా బ్లెండ్ చేశారు. ఇట్స్ ఏ ట్రావెలింగ్ సోల్జర్ స్టోరీ. అసలు మొత్తం పవన్ కళ్యాణ్ ఇంతకుముందు సినిమాలు చిన్న చిన్న వింటేజ్ మూవీస్ ఉన్నాయి కదా, మూమెంట్స్. ఇది పవర్ వింటేజ్ అండి. పవన్ కళ్యాణ్ పవర్ వింటేజ్ అంతా. ఇదంతా సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అండి. తెలుగు సినిమా దేనికి ఫేమస్ అండి? జనరల్గా సోషల్ ఫ్యాంటసీ, కమర్షియల్ అండి. ఈ మధ్యన తెలుగు సినిమాలో కమర్షియల్ ఎంటర్టైనర్స్ రావట్లేదండి. అందరూ విఎఫ్ఎక్స్లకి చాలా అలవాటు పడ్డారు, సోషల్ ఫ్యాంటసీలకి వాటికి అలవాటు పడ్డారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే తెలుగు సంవత్సరాది రోజు మన ఓన్ తెలుగు ఫక్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా వచ్చిందండి. అందరూ మంచిగా చూసి ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పిచ్చ పీక్స్, అందరికి కూడా నచ్చిద్దని ఆశిస్తున్నామండి. మళ్ళీ ఒకసారి హ్యాపీ ఉగాది అండి. కుర్చీ మడత పెట్టి సాగేసాడు అయ్యా పవన్ అని అమ్మతోడు. అందరు హీరోలకు ఫుల్ మీల్స్ ఇచ్చాడు. అందరు హీరోల అభిమానం ఫుల్ మీల్స్ ఇచ్చిండు. ఈ సినిమా మాత్రం ఎక్స్ట్రా లెవెల్ ఎట్లా ఇస్తుండే ఆ సాంగ్లు, ఆ బీజం. తమనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిండన్నా ఇండియాలో ఎవరు దొరకడనా. అదే అంటున్నా, దాని మీద కూర్చి నేను అప్పుడు నేను డైలాగ్ వేస్తున్నా కదా, ఆ మడతా పేటి మీద డ్యాన్స్ చేస్తుండు మన పవన్ అన్న. మహేష్ పవన్ కూడా పనికిరాడు, అంత మంచిగా వేసాడు. ఒక్కొక్క దేకలింగేసాలా అమ్మాదోడు పగిలిపోయింది బాయ్. నాది ఐమాక్స్లో ఒక కుర్చీ మాత్రం తిరిగిపోయింది. సినిమా మాత్రం ప్రతి ఒక్కడు ఇంత గన్నులు పెట్టుకొని కొండలను చూపిస్తుడు. ఎంటర్టైన్మెంట్ బా. ఇప్పుడు అన్న మాట్లాడాడు, ఎంటర్టైన్మెంట్ కావాలి. సినిమా అంటే వినోదం. ఒక అభిమానులు ప్రతి ఒక్కరు, ముసలోళ్ళ నుంచి పండి ముసలోళ్ళ వరకు ఏజ్ వాళ్ళు ప్రతి ఒక్కరు నవ్వుకొని హ్యాపీగా ఒక 3 గంటలు సంతోషంగా మైండ్ రిలీఫ్ చేసుకోపోవడానికి ఉండాలి. సినిమా చూడడానికి వస్తారు, 300 రూపాయలు ఖర్చు పెట్టి వస్తారు. కానీ వాళ్ళకు సర్టిఫికేషన్ మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇచ్చింది. కొన్ని సినిమాలు వస్తాయి కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, ముద్దు పెట్టుకోవడాలు ఉంటాయి. అట్లాంటి సినిమా తీయకుండా నేను భావిస్తున్నా. జై బీఎస్పీ, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎంత బాగుంటుందని నేను అనుకోవాలి. బాగుంటుంది. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ 12 సంవత్సరాల పుష్కర కాలం తర్వాత హరిశంకర్ గారు పవన్ కాంబినేషన్ అనుకున్నా కానీ ఇప్పుడు సింగం 1, 2 చూస్తే ఎలా ఉంటుంది, అంతకు మించి ఉన్నట్టు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారిలో ఇంత యాక్షన్ దాగుందా? ఆ డ్యాన్స్, ఒక లాస్ట్ డ్యాన్స్ ఉందండి, అప్పుడు అద్భుతం. ఆ డ్యాన్స్ చూసి డబ్బులు ఇచ్చి రావచ్చు. అదేవిధంగా గబ్బర్ సింగ్లో ఏదైతే పోలీస్ స్టేషన్ సీన్ ఉందో మళ్ళీ ఆ సీన్ పెట్టాడు. తర్వాత తొలి ప్రేమలో శ్రీలీలకి తిరిగి సాంగ్స్ వెనక బ్యాక్గ్రౌండ్ పెట్టారు. పార్థివని విలన్ అద్భుతంగా నటించాడు. మ్యూజిక్ తమను మన దేవిశ్రీ ప్రసాద్ ఎరగదీసోలు పెట్టాడు. అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే కుర్రవాడు చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర భగత్ సింగ్, ఆ అబ్బాయి మాత్రం ఉజ్వలమైన భవిష్యత్తు ఉందండి. నెక్స్ట్ లెవెల్ చేశాడు. కేఎస్ రవికుమార్ దర్శకుడు, ప్రముఖ దర్శకుడు, ఆయన సీఎంగా చేశాడు. ఆయన చివరనే మాట భవిష్యత్తులో ప్రజలకి నువ్వు కావాలనేది. ఆ మాటలన్నీ చూస్తుంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కి. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడు, అది ప్రజల కోరిక. అదేవిధంగా విలను నీ అభిమానులు, నీ కుటుంబం మొత్తం వేరి కోరి చంపుతానంటే లెక్కేసుకొని నీకు జీవితకాలం పట్టదంటాడు. అంటే కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, నన్ను ఏమీ చేయలేవు అని చెప్పేసి. అది విలన్కి హీరోకి మధ్య, తర్వాత శ్రీలీల కావచ్చు రాశి ఖన్నాకి మధ్య, తర్వాత పర్యావరణం పట్ల, ప్రభుత్వ సమస్యల పట్ల, ఇవన్నీ